ఏంది భయ డివోషనల్ కాన్సెప్ట్ పెట్టినావు, కానీ ఈ స్టోరీ లైన్ ఏంది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇట్లాంటి స్టోరీ లైన్ ఇట్లాంటి సినిమాలు ఎందుకు పెడతావు నువ్వు? నేను చాలా డిసప్పాయింట్ అయినా భయ. నమ్మసమమ్మ ఇప్పుడే ఇరుముడి అనే మూవీ చూసి వచ్చిన, డివోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు చాలా బాగా ఆ డివోషనల్ ఆస్పెక్ట్స్ ని కానీ, ఆ ఏదైతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు చూపించిన విధానం కానీ, వాళ్ళ డాన్సులు కానీ, పాడుకోవడం కానీ, ఆ పాటలు కానీ అన్ని వర్కౌటేనే భయ. కానీ నువ్వు తీసుకున్న స్టోరీ లైన్ చూసినావా, గది చాలా వరస్ట్ స్టోరీ లైన్ భయ. ఇట్లాంటి సినిమాకి అట్లాంటి స్టోరీ లైన్ వర్కౌట్ కాదు భయ, చాలా వరస్ట్ తెలుసా. నువ్వు ఏదైతే డివోషనల్ ఆస్పెక్ట్ లో సినిమాని తీసుకుపోయినావో అదంతా పోయిందంతే. నేనైతే అయ్యప్ప స్వామి పాటలకు కానీ, అయ్యప్ప స్వామి వచ్చిన ఆ దీక్ష మూమెంట్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఈ సినిమాలో పాజిటివ్ గా చెప్పుకోవాలంటే రవితేజకి కూతురుగా యాక్ట్ చేసిన అమ్మాయి అండ్ ప్రియా గారు ఎవరైతే భార్యగా యాక్ట్ చేశారో వీళ్ళు ముగ్గురు మధ్యలో బాండింగ్, సాయి కుమార్ గారిది మంచి రోల్ ఉంది ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాలో స్వస్తిక గారిది ఆమెది కూడా మంచి రోల్ ఉంది. బట్ నాకైతే వర్కౌట్ కాలే. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఎట్లయితే కూతురు మీద తండ్రి ప్రేమ ఉంటుందో, కూతురు తండ్రికి అన్ని చెప్తా ఉంటది, అదే కాన్సెప్ట్ ఓరియంట్లలో తీసుకుపోయి వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చూపించుకుంటా, అసలు ఊర్లో ఉన్న ఇష్యూస్ అన్ని రవితేజ సాల్వ్ చేస్తాడని చూపించుకుంటా. ఎప్పుడైతే దీక్ష తీసుకుంటాడో రవితేజ ఎవరిని ముట్టుకోడు, ఎవరిని కొట్టాడు, ఏ గొడవలకి పోడు, ఏదైతే ఆ న్యాచురల్ వేలో చూపించుకుంటా ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ స్టోరీ ఏదైతే స్టార్ట్ అవుతుందో నాకు చిరాకులు వేసిపోయింది భయ్యా. ఏంటి భయ్యా ఇంత మంచిగా, ఇంత ఫ్లేవర్ఫుల్ గా, ఇంత న్యాచురల్ గా వెళ్లే సినిమాలో ఇట్లాంటి స్టోరీ లైన్, డివోషనల్ ఆస్పెక్ట్స్ అన్ని వర్కౌట్ అయినాయి. ఏదైతే స్టోరీ లైన్ నువ్వు తీసుకున్నావు అది వర్కౌట్ కాలే. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఓకే బాగుంది, అండ్ చాలా బాగా పడుతుంది ఇంటర్వెల్ బ్యాంక్, నాకు మంచిగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టార్టింగ్ అయ్యప్ప స్వామి సాంగ్ క్రేజీ ఉంటుంది. ఆ సాంగ్ నాకు మంచిగా అనిపించింది. ఆ సాంగ్ గురించి నేను ఒక వీడియో కూడా చేసిన. ఆ సాంగ్ మాత్రం సినిమాలో ఆ సాంగ్ తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా బాగుంది భయ్య. తర్వాత నుంచి ట్విస్టులు స్టార్ట్ అవుతాయి. నేను ట్విస్టులు అయితే అనను భయ్య, ఎందుకంటే సినిమా నాకు ఆల్రెడీ గెస్ చేసేసిన నేను ఆల్మోస్ట్ లింక్స్ ఉంటాయని వీళ్ళకి అని గెస్ చేసేసిన. బట్ నాకు సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఒకటి నచ్చింది భయ్య. ఇక నాకైతే ఏమీ నచ్చలేదు భయ్య. ఆ కాన్సెప్ట్ అది ఏదైతే తీసుకెళ్ళిండ్రో ఆ స్టోరీ లైన్ మాత్రం నాకు నచ్చలేదు భయ్య. దీన్ని చాలా డిఫరెంట్ గా తీసుకుపోయి ఉంటే ఇంకా బాగుండేది భయ్య. వేరే స్టోరీ రాసుకుంటే ఇంకా బాగుండేది, చాలా బాగుండేది. ఇంత మంచి సినిమా అని చెడగొట్టేసినావు భయ్య, నాకైతే నచ్చలే. అండ్ బాయ్.